మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మర్ అన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధార దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మీలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. మరి లైక్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అనేక మందికి మరి షేర్ చేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను. రెండవదిగా ఒక ప్రకటన ఏమిటంటే, మరి వాస్తవానికి వచ్చే వారం ట్రైబల్ క్యాంపు నిర్వహించవలసి ఉన్నది. అయితే ఏజెన్సీలో వర్షాలు విస్తారముగా కురువటం వలన మరి రోడ్లన్నీ జలమయమైపోయి ఉన్నాయి. కాబట్టి మరి వచ్చే నెల 2-3 వారాల్లో ఆ క్యాంపు మరలా మనం ప్లాన్ చేద్దాం. ప్రార్థన చేయండి. దేవుని నా మహిమార్థమై క్యాంపు జరుగులాగున మీరందరూ కూడా ప్రార్థనలో ఈ ట్రైబల్ క్యాంపు బాగా జరుగులాగున ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిత్యరాజ్యములకు వారసులుగా చేయను కాక. ఆమేన్. ఈ దినము త్రిత్వం తరువాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మేమందరము నీ సన్నిధానంలో చేరి నీ స్తుతించి కనపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ కొద్ది నిమిషం నీ వాక్యమును ధ్యానపడినట్టుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వము తరువాతి ఈ 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పత్రిక పాఠ్య భాగములు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యము ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగము కొండ మీద ప్రసంగము మనందరికీ తెలిసినదే. ఈ కొండ మీద ప్రసంగములో అనేక రకములైనటువంటి ఆత్మీయ మర్మములను, మరి ముఖ్యముగా మానవ జీవితానికి కావలసినటువంటి అనేక విషయాలు ఆయన తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గత వారం ఆలోచన చేసాం. ఈ కొండ మీద ప్రసంగాన్ని మనము మన జీవితంలో మనం పాటించినట్లయితే అనేక రకాలైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవునితో సహవాసము, సమాధానము ఇవన్నీ కూడా మనము పొందుకుంటాం. తద్వారా నిత్య రాజ్యములకు వారసులు కావడానికి అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని మనము ఆలోచన చేసాం. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ మొట్టమొదటి ప్రసంగంలో అనేక విషయాలు చెప్పి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాకపోతే మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు అనేటువంటి మాటను చాలా స్పష్టముగా ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా అట, వారందరికంటే మన నీతి అధికముగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నీతి ఎలా వస్తుంది అనే విషయాన్ని ఈ పత్రికా పాఠ్యభాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన కొరకు ఈ లోకములకు వచ్చాడని, ఆయన మన కొరకు తిరిగి లేచి జన్మించిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని దానికి సంబంధించినటువంటి గుర్తుగా
బాప్తిస్మం తీసుకున్న ద్వారా మనం నీతిమంతులుగా మనం మారుతూ ఉన్నామనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము నుంచి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు. 5వ అధ్యాయము 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచూ ఉన్నాను. నీతిమంతులముగా మనము తీర్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎలా మనము శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను నీతిమంతులముగా ఎలా మనము తీర్చబడతాము అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అలానే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మరి ముఖ్యముగా ఈ రోమా పత్రికలో యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారు ఏమి చేసి ఉన్నాడు, లేక ధర్మశాస్త్రం ఏమి చేస్తున్నది, దేవుని యొక్క కృప ఏమి చేసి ఉన్నది అనే విషయాలను అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ అనేక లోతైనటువంటి విషయాలను ఆయన రాయడం మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో యేసుక్రీస్తు వారు అది చేశారు. ఈ శాస్త్రులు లేక ఈ పరిచయులు నీతి ఎలా ఉంటుందంటే వారు చెప్తారు కానీ వారి జీవితంలో అది వారు ఆచరించలేని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి వారు నీతిమంతులు కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారికంటే మన నీతి అధికము కాకపోతే మనము పరలోక రాజ్యములో ప్రవేశింపలేము అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య ప్రవేశము అనేది మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. అలానే ఈ లోకములో మనం చేసినటువంటి ఈ భక్తి ఏదైతే ఉన్నదో అది దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా కనపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నది అనే విషయాన్ని కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం నీతిమంతులుగా ఎలాగో తీర్చబడాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునిని కలిగిన వారముగా ఎలాగూ మన ప్రవర్తన ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చాలా స్పష్టముగా ఆయన మాటల్లోనే మనము కొన్ని లేఖనాలను మనము చూద్దాం. ఆయన అంటున్నటువంటి మాట, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ నీతి వారిద్దరి కంటే, శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను మీ నీతి అధికముగా ఉండాలి అనేటువంటి మాటను చెప్తూ అది ఏ రీతిగా మనము ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు నీతిమంతులుగా ఉండాలి అంటే కేవలం యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎలా మన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నవను అనే పూర్వీకులతో చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడును విమర్శకులు నవ్వుతూ ఉంటాడు. మనం అనేక సందర్భాల్లో వ్యర్థుడా, పనికి మాలినవాడా, నీచుడా, చండలుడా అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు వారి మీద అరితిగా కోప్పడవద్దు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అందరూ పౌలు అంటూ ఒకరికంటే ఒకరు గొప్పవారని, అధికులని గౌరవించుకోండి, సత్కరించుకోండి, అంతేగాని నీచుడా, పనికిమాలినవాడా అనేటువంటి మాటలు దేవుని బిడ్డలుగా మన నోట్లోంచి రాకూడదు. ఆశీర్వాద వచనములే మన వెంట రావాలి కానీ శాపవచనాలు కానీ మరి ఏ ఇతర రకాలైనటువంటి భాష మన మాటలో నోటిలోండి రాకూడదు అనేటువంటి మాటను ఇక్కడ భక్తుడు పౌలు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నరహత్య చేయవద్దని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ తన సహోదరుని మీద కోపపడు వాడేం చేయాలట, వ్యర్థుడా అని చెప్పి ప్రతివాడును మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. చాలా బాగా మాట్లాడుతున్నాడా అని ఆలోచన చేయాలి. లేదా నీతిమంతులుగా ఉండడానికి యేసుక్రీస్తు వారు మనలను తర్ఫీదు చేస్తూ ఉన్నాడు. మీరు
ఇలా ఉండండి, అంతేగా నీ సహోదరుని మీద మీరు కోపపడవద్దు, ప్రేమతో జయించండి. యేసయ్య రాజ్యము ఆయన ప్రేమతోనే జయించాడు. ఆయన ప్రేమతోనే జయించాడు. ఆయన మొక్క మీద ఉమ్మివేసిన వారిని ఆయన క్షమించాడు, ప్రేమించాడు. ఎవరైతే ఆయన గుద్దారో వారిని క్షమించాడు, ప్రేమించాడు. ఇలా చూస్తూ పోతే అనేక మందిని ఎవరైతే యేసుక్రీస్తు అవహేళన చేసి ఉన్నారో వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు క్షమించాడు, ప్రేమించాడు. ఒక మాట కూడా అనలేదు. కావున నీవు బలిపీఠమునొద్దకు అర్పణం అర్పించుచుండగా నీ సహోదరుని మీద విరోధమైనది ఏదైనా కలదా అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడనే నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగా త్వరగా వెళ్ళి వానితో సమాధానపడము. లేని ఒకవేళ నీ ప్రతివాది నేను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను బంట్రోదుకు అప్పగించిన అటు తరువాత నువ్వు చెరసలలో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు అక్కడే ఉంటావు. క్రైస్తవ జీవితము సమాధానము. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ నీతికి రాజు, షాలేము రాజు, షలోం, నీతికి సమాధానం కలుగును గాక. ఆయన ఎవరైనా శాంతికి రాజు అయి ఉన్నాడు. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు అనేటువంటి మాట భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తూ ఉంటాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రతిదీ కూడా చేసి చూపించాడు. ఆయన జీవితము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. చేసి చూపించాలి. అది చేసి చూపించేటప్పుడు దాని ద్వారా నీవు పొందినటువంటి ఆ మధురమైనటువంటి అనుభవాలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తూ ఉంటున్నప్పుడు నీ నోట ఇక ఒకవేళ ఎవరు తిట్టినా నీకు కోపము రాదు. ఎందుకంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన స్వారూప్యంలో నీవు ఉన్నావు కనుక నువ్వు ప్రేమించేవారుగా ఉండాలి. ఇది సాధన చేయాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, 2 రోజుల్లో వచ్చేది కాదు, కానీ జీవితకాలం అంతా కూడా నీవు సాధన చేస్తూనే ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. యేసయ్య మనలను నీతిమంతులుగా చేస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎలా? యోగ్యత లేని నిన్ను నన్ను కూడా నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అనీతిమంతులుగా ఆయన పరిగణించబడ్డాడు. తన నీతి అంతా మనకి ఇచ్చి నీకు నాకు నీతిమంతులుగా చేశాడు. మన పాపంతో కూడా ఆయన తీసివేశాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు రక్తంలో మనము కడగబడుతూ ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం. యేసు రక్తంలో నేను పాపిని నువ్వు ఒప్పుకొని ఆయన రక్తంలో నువ్వు కడుక్కుంటూ ఉన్నప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు నీవు నీతిమంతుడవుగా తీర్చబడుతూ ఉంటావు. ఎవరు నీతిమంతులు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా నీతిమంతులే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి విశ్వాస సంబంధులందరూ కూడా నీతిమంతులే. దేవుని మనకి మహిమ కలుగును కాక. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ఎలా? నీతిగా. అంటే విశ్వాస సంబంధులే. అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం ఉంచాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. అలానే దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనము కూడా నీతిమంతులము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఇదే రోమీలో రాసినటువంటి పత్రిక మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 5-6 అధ్యాయాలు మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య ఏ రీతిగా మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే ఈ రోమ పత్రిక 5వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. 5వ వచనం, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించ ఏలయనగా మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగానే క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు
చనిపోయిన నీతిమంతుని కొరకు ఒకళ్ళు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవచ్చు. కానీ ఆయన ఏం చేసేటట, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్న దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎలా మనం హౌ వి బికమ్ రైచియస్నెస్ అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే మనకు నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ఉంటాం. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఈ నీతి లేని మనలను ఆయన నీతిమంతులుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలానే నీవు కూడా విశ్వాసం ఇస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు కూడా నీతిమంతురాలువు, నీవు కూడా నీతిమంతుడవుగా పరిగణించబడుతూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే అంటున్నాడు, ఏమంటూ ఉన్నాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచు ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు మనలను నీతిమంతులుగా కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము పరిగణించబడాలి అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు నీవు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటావు, నీతిమంతురాలుగా అగబడుతూ ఉంటావు. కాబట్టి నీవు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశము నీకు సంపూర్ణముగా కలుగుచూ ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నీతిమంతులుగా చేయను యేసు రక్తం. యేసు రక్తమే నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేసేది. కాబట్టి క్రీస్తు రక్తంలో ఎవరైతే తమ పాపములను లేక తమ వస్త్రములను వదులుకుంటూ ఉంటారో వారు ధన్యులు, వారు నీతిమంతులుగా పరిగణించబడుతూ ఉంటారు అనేటువంటి మాటను ఈ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడుచూ ఉన్నాము. ఏలయనగా శత్రులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షించబడదాము. అంతేకాక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచూ ఉన్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయాలను ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ పత్రిక పాఠ్యభాగము ఏదైతే ఉన్నదో ఈ రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు బాప్తిస్మం యొక్క ఆవశ్యకత ఏమిటి, అది దేనికి సాదృశ్యం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అసలు బాప్తిస్మం దేనికి గుర్తు, మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ లోకరీతిగా మనము చనిపోయిన వారుగా క్రీస్తు కొరకు మనము జీవించే వారుగా ఉండడానికి అనే విషయాలు మనందరికీ తెలుసు. అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము కదా. అలానే కాబట్టి తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు ఏ రీతిగా లేపబడి ఉన్నారో మీరును కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకుందాము. నూతన జీవం ఎప్పుడు పొందుకుంటామంటే బాప్తిస్మం పొందడం ద్వారా. ఈ లోకరీతిగా మనము చనిపోయిన వారముగా క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటూ మనం ఏంటంటే ఈ లోకరీతిగా నేను చనిపోయాను, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పడానికి బాప్తిస్మం తీసుకుంటాం. ఇదే పౌలు అంటూ ఉంటాడు కదా, ఇదే అధ్యాయము 10వ వచనంలో ఈ రోమాపత్రిక 10వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుతూ ఉంటావు, నీవు తీర్పులోనికి వెళ్ళవు, నీవు నీతిమంతుడుగా
నీవు తీర్చబడతావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మన కొరకు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆ త్యాగము ఎంతో గొప్పది. అది ఎంత గొప్పది అంటే నీ జీవిత కాలం అంతా కూడా నీవు సంపాదించి వెలయించినా కూడా నీవు కొనలేవు. ఆయన బహుమానము నీకు ఉచితముగా ఇచ్చాడు. యేసు రక్తము నీ కొరకు కార్చి నిన్ను విమోచించి నిన్ను నీతిమంతులుగా చేశాడు. ఇది నువ్వు గమనించాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఇక మీదట ఈ లోకంలో ఒక ప్రత్యేకింపడిన వ్యక్తిగా ఉండాలి. ఒక బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక నేను క్రైస్తవుని అయిపోయాను అనుకుంటే కాదు. అప్పటి నుంచి నీ అసలు జీవితము క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈ లోకమునకు వేరుగా లివ్ లైక్ లాటస్ లివ్. తామర ఆకు ఏ రీతిగా ఉంటుందో ఈ లోకం అనే చెరువులో ఉన్నప్పటికీ కూడా ఆ తడి అంటుకోకుండా ఉంటుంది. అలానే ఈ లోకం అనే ప్రపంచంలో మనమందరము ఉన్నప్పుడు, ఈ పాపజీవి లోకంలో ఉన్నప్పుడు ఈ పాపం మనకు అంటుకోకుండా మనం జీవించాలి. దేవుని మనకి మహిమ కలుగును గాక. అంటే లోకమునకు వేరుగా ఉండాలి, లోకంలోనే ఉండాలి. లోకములో ఉంటాం, లోకమునకు వేరుగా ఉంటాం. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడమము. ఈ మూడు కూడా మనలను దేవునితో సహవాసం చేయకుండా మనలను అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి వాడిని జయించేవారుగా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు అని పౌలు చెప్పిన రీతిగా మనము కూడా యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనము కూడా పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై నూతన జీవం పొందిన వారుగా క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడే నీవు నీతిమంతురాలుగా తీర్చబడుతూ ఉంటావు. పౌలు అంటూ ఉంటాడు కదా, క్రీస్తు కొరకు నేను ఏదైతే సంపాదించుకున్నానో సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొని క్రీస్తు కొరకు నేను ముందుకు పరిగెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అంటూ ఉంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకు జీవించాలనేటువంటి జీలు కలిగి ఉన్నాడు పౌలు. నీతిమంతుడిగా తీర్చబడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక ఛాలెంజ్కరమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోనండి. చెప్పగలమా? మనం చెప్పలేము. మనలో అనేక బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ కృపగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కృపచేతనే ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి విశ్వాసం ఉంచుదాం. దేవుని యొక్క రాజ్య నివాసులుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. మనము నీతిమంతులుగా ఉండాలి అంటే యేసయ్యని అంగీకరించబడాలి. పౌలు వలె క్రీస్తు కొరకు మనము మాటలు కాదు కానీ చేసి చూపించేవారుగా ఉండాలి. వారు శాస్త్రులు, పరిసయ్యులు వారు ఏం చేశారంటే వారు చెప్పారు కానీ వారు చేయలేదు. కాబట్టి నీవు అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు, మనము అలా ఉండకూడదు కానీ చేసి చూపించాలి. క్రీస్తును ప్రకటించేవారుగా ఉండాలి. అనేక మందిని నీతిమంతులుగా చేసే బాధ్యత, అనేక మందిని యేసు వైపు నడిపించే బాధ్యత దేవాతి దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న వారమై మనము కూడా దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉండడానికి ఆత్మదేవుడు మనందరికీ తన కృపను మనందరిలా విస్తరింపచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని కృప యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లింపచేయండి, బలపరిచి నడిపించండి. విశ్వాస సంబంధులే అబ్రహాము వారసులు, విశ్వాస సంబంధులే నీతిమంతులు అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి మేమును కూడా నీతిమంతుడైనటువంటి నిన్ను వెంబడించి నీ యొక్క రాజ్యంలో ప్రవేశము మేము అందరము సంపూర్ణముగా పొందుటకు
నీ కృప మా అందరికీ అనుగ్రహించమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమేన్.